అధ్యక్ష, మంత్రాలతో అభివృద్ధి జరుగుద్దా? మంత్రాలతో లైన్లు నిర్మాణం అవుతాయా? సబ్స్టేషన్లు నిర్మాణం అవుతాయా? జనరేటింగ్ స్టేషన్లు నిర్మాణం అవుతాయా? మరి ఆడికెళ్ళి తెచ్చి కడతారు? తప్పకుండా అప్పే తెచ్చి కట్టాలి, దాన్ని సంపాదించాలి, తీర్చాలి. రాష్ట్రానికి చేసిన అప్పు కావచ్చు, విద్యుత్ సంస్థలు కార్పొరేషన్లు చేసిన అప్పులనే కావచ్చు. ఇది చాలా స్పష్టమైన విషయం. బహిరంగంగా సీఎం గారు స్పష్టంగా చెప్పిండు, అవును అప్పు చేస్తున్నాం ఈ రాష్ట్ర అభివృద్ధి కొరకు, మాకు ఇచ్చిపోయినాడు, అప్పుతోనే ఇచ్చిపోయినారు, మేము ఇట్లా ప్రింట్ చేసేది ఉండేనా? మరి పైసలు ప్రింట్ చేసి చేస్తాయి ఏమన్నా ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు? కేంద్రం ఎప్పుడైనా చేస్తుండొచ్చు, ఆర్థిక పరిస్థితుల్ని చక్కదిద్దడానికి ఏదైనా మాన్యం వచ్చినప్పుడు ఏదైనా ప్రింట్ చేసి ఉండొచ్చు అదనంగా. కానీ ఆ అధికారం మనకు లేదు కదా, రాష్ట్రాలకి అప్పు తెచ్చుకోవడం తప్ప మార్గం లేదు కదా. ఇంత స్పష్టంగా ఉన్న విషయాన్ని కొత్తగా వీళ్ళేదో ఇప్పుడు కనిపెట్టినట్టు, ఆడేదో జరిగిపోతే వీళ్ళు దొరకబట్టినట్టు, కలుగు నుంచి బయటికి తెచ్చినట్టు ఎందుకు ప్రజలు భ్రమింపజేసే ప్రయత్నం చేస్తున్నారు? ఇది అధ్యక్ష, దీనికి సంబంధించిన అభివృద్ధి సంబంధించింది. ఆ పెద్ద మనిషి ఏం చేసిండు, ఆ పెద్ద మనిషి కావాలని అవసరం లేదు అధ్యక్ష. వీళ్ళకి నిన్ననే చెప్పారు మా నాయకులు, మేమే ఎక్కువ ఇలా చెప్పడానికి. ఇక వీరు సబ్ క్రిటికల్ గురించి మాట్లాడినరు. సబ్ క్రిటికల్ గురించి అధ్యక్ష, సరే తెలియకపోతే తెలుసుకొని మాట్లాడితే తప్పలేదు అధ్యక్ష. ఎవరికైనా తెలియవు అన్ని విషయాలు, పుట్టగానే అన్ని విషయాలు ఎవరికైనా తెలియదు, ఒకటి తీసుకుంటుంటే తెలుస్తాయి. ఇప్పటికి సబ్ క్రిటికల్ సూపర్ క్రిటికల్ మీద 100 సార్లు చెప్పినాం, అయినా అర్థం కాకనో ప్రజలు పక్కదారి పట్టించాలనే ఉద్దేశంతోనే మళ్ళీ దాన్ని చర్చ చేస్తున్నారు అధ్యక్ష. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమోతోని సూపర్ క్రిటికల్ ప్లాంట్లు కూడా సోలార్ విద్యుత్ ఉత్పత్తి అయ్యేటప్పుడు 50%కు తగ్గించుకోవాలి ఉత్పత్తిని అని చెప్పి ఇచ్చిన మెమో ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం, దాంతో ఇవాళ సూపర్ క్రిటికల్ కూడా సబ్ క్రిటికల్ అయిపోయింది అధ్యక్ష మొత్తం భారతదేశంలో. దీని విషయంలో ప్రజలకు పోవాలి సమాచారం. సబ్ క్రిటికల్లో కొద్దిగా బొగ్గు ఎక్కువ కాలుతుందని, సూపర్ క్రిటికల్లో తక్కువ కాలుతుందని, దాంతో పొల్యూషన్ తగ్గుతుందని లేదా పెరుగుతుందని ఈ టెక్నాలజీ వచ్చింది అధ్యక్ష. సూపర్ క్రిటికల్ ద్వారా కొంత తగ్గుతుంది. అప్పటి వరకు ప్రపంచంలో మొత్తం 2014 ముందు మొత్తం ప్రపంచం సబ్ క్రిటికలే. ఈ 800 మెగావాట్ల పైన ఉత్పత్తి చేసే పరిస్థితి వచ్చిన టెక్నాలజీని తయారు చేసిన తర్వాత దీనికి సూపర్ క్రిటికల్ అని పేరు పెట్టారు, దానికి సబ్ క్రిటికల్ పేరు పెట్టారు. అలా మన రాష్ట్రంలో కావచ్చు, భారతదేశంలో కావచ్చు, ఎన్టీపీసీ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి కావచ్చు, ఏ ప్రభుత్వ రంగ సంస్థల ఆధ్వర్యంలో జరిగినాయైనా నిర్మాణమైనవి అన్నీ కూడా సబ్ క్రిటికల్ టెక్నాలజీ అధ్యక్ష. మనం వచ్చే నాటికి ఉన్న కరెంటు ఇబ్బందుల్లో మనకి ఇబ్బందులు ఉండగా, ఇంతకుముందు గారు చెప్పారు జనాభా తక్కువనే ఎక్కువ ఇచ్చిండ్రు, రేపు ప్రమాదం వస్తుందని. కాదు అధ్యక్ష, ఆ రోజు యూటిలైజేషన్ ఎంత ఉందో చూసి దాని ప్రకారం ఇచ్చిండ్రు. తెలంగాణ ప్రాంతంలో ఎంత యూటిలైజ్ అవుతుంది కరెంటు, అక్కడ ఎంత అవుతుందని చూసి దాని ప్రకారం కేంద్రం చట్టంలో పెట్టింది అధ్యక్ష. దాని ప్రకారం కూడా వీళ్ళ దోస్తు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలే మనకు, మొత్తం కేవలం కుట్రపూరితంగా సీలేరు ప్రాజెక్టు కొట్టేయడానికి 7 మండలాలు తీసుకున్నాడు అధ్యక్ష. ఆయన ముంపు కొరకే తీసుకుంటానని అనుకుంటే అంత అవసరం లేదు అధ్యక్ష, కేవలం సీలేరు కొట్టేయడం కూడా తీసుకున్నాడు ఆనాడు మేము అది కూడా చెప్పినాం. అంతేకాదు మనకు ఇవ్వాల్సిన షేరు ఆ రాష్ట్రం నుంచి ఇవ్వకపోగా మనం ప్రైవేట్ వాళ్ళ దగ్గర కొనుక్కుందామని ప్రయత్నం చేసినా వాళ్ళని కూడా పిలిచి భయపెట్టించే పనిచేసినారు ఆనాడు. అటువంటి పరిస్థితులలో డిమాండ్ పెరుగుతుంది బాగా, ఎంత వీలైతే అంత తొందరగా మనం దాన్ని చేరుకోవాలి డిమాండ్ తగ్గట్టుగా అని చెప్పి ఆ రోజు BHEL అధ్యక్ష, ఇప్పటి కూడా మేము చెప్తున్నాం, BHEL ప్రభుత్వ రంగ సంస్థ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, మన రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు ట్రాన్స్కో జెన్కో. ఒక ప్రభుత్వ రంగ సంస్థకు ఇంకో ప్రభుత్వ రంగ సంస్థకు మధ్యన ఒప్పందాలు జరిగితే అందులో ఏందో మతలం ఉంది అని చెప్పేది అమాయకత్వమా, తెలివి తక్కువతనమా, లేదా మోసం చేయడానిక, ప్రజల్ని మోసగించడానిక? ఏముంటుంది దీంట్లో? ప్రభుత్వానికి ఏ రకంగా ఇంట్లో పొరపాటు చేయడానికి అవకాశం ఉంటుంది? BHEL నుంచి డబ్బులు తీసి లంచాలు ఇస్తారా అధ్యక్ష చైర్మన్ గారు? ఎవరికైనా అవుతుందా? ప్రభుత్వ రంగ సంస్థల నుంచి సాధ్యమవుతుందా? అయినా ప్రభుత్వ రంగ సంస్థ నుంచి ప్రభుత్వ రంగ సంస్థకు నామినేషన్ మీద ఇచ్చుకోవచ్చు అని ఉంది అక్కడ.
కేంద్రంలోనే అవకాశం ఉంది. గతంలో 100,000 జరిగినాయి. అధ్యక్ష, ఇక్కడ ఈ సందర్భంగా ఇంకోటి గుర్తు చేయాలి. సేమ్ టైంలో ఇక్కడ తెలంగాణలో మనం BHELకి ఇచ్చినాడే ఆంధ్రప్రదేశ్లో కూడా 2 పవర్ ప్లాంట్ల నిర్మాణం చేయడానికి పూనుకున్నారు. ఒకటి విజయవాడ దగ్గర, ఇంకొకటి కృష్ణపట్నంలో. విజయవాడ దగ్గర 800 మెగావాట్ల ఏదైతే వాళ్ళు నిర్మాణం చేయదలుచుకున్నారో ఆ ప్లాంటు 2007 కోట్లకు మిషనరీకి BHELకి నామినేషన్ మీద ఇచ్చారు అధ్యక్ష. మిగతాది 2,500 కోట్లకు పైగా ఓపెన్ టెండర్లో పిలిచారు అధ్యక్ష. ఆనాడు మనం ఇచ్చిందేమో 3,800 కోట్లకు మన కొత్తగూడెం పవర్ ప్లాంటు, కానీ ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో ఇచ్చిందేమో 4,700 కోట్లకు. అదేవిధంగా కృష్ణపట్నంలో ఇచ్చింది 5,000 చిల్లర కోట్లకు. మనకంటే ఒకటి 800 కోట్లు ఎక్కువ, ఇంకొకటి దాదాపు 1,150 కోట్లు ఎక్కువ. ఆనాటికి మన ముఖ్యమంత్రి గారు కూడా తెలుగుదేశం పార్టీలో ఇక్కడనే ఉన్నారు, ఎమ్మెల్యేగా ఇక్కడనే ఉన్నారు. అక్కడ ఆ పార్టీ నిర్ణయాలు తీసుకుంటున్నాడు ఆ పార్టీ ప్రభుత్వం. మరి దీనివల్ల మనకు లాభం జరిగిందా, నష్టం జరిగిందా? మనం ఇచ్చింది 3,800 కోట్లకు, వాళ్ళు ఇచ్చింది ఒకటి 4,700కి, 4,600కి, ఇంకొకటి దాదాపుగా 5,000కి. ఒకటేమో 850 కోట్లు ఎక్కువ, ఒకటి 1,150 కోట్లు ఎక్కువ. అందులో కూడా 2,007 కోట్లకు ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్కి ఏమో BHELకి నామినేషన్ మీదనే ఇచ్చిండ్రు. దిస్ ఈజ్ ఆన్ రికార్డ్, నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. ఇంత స్పష్టంగా ఉన్నాయి. ఛత్తీస్గఢ్ పవర్కి మనం